వాస్తవానికి ఎలా జరగబోతున్నాయి అనే విషయంపై ఒక చర్చించడానికి ప్రయత్నం చేద్దాం. అందులో ప్రధానంగా ఫస్ట్ మనం చూసినట్లయితే ఒకసారి మనం పల్లె రామచంద్ర గౌడ్ గారు మాజీ సర్పంచ్ టీపీసీసీ అధికార ప్రతినిధి అయినటువంటి రామచంద్ర గౌడ్ గారి దగ్గరికి వెళ్దాం. రామచంద్ర గౌడ్ గారు, ఈరోజు సర్పంచుల ఎన్నికలకు పోకుండా ఈరోజు ఎంపీపీ జెడ్పీటీసీ ఎన్నికలలో పోవడంలో అంతర్యం ఏమిటి? ఏం లేదండి, ఎవరు ఏది ముందైనా కాంగ్రెస్ పార్టీకి కొద్దిగా అనుకూలంగా ఉంది. ఎందుకంటే విషయానికి వస్తే సర్పంచులది సింబల్ ఉండదు, పార్టీలకు అతీతంగా ఉంటుంది. కానీ చెప్పుకోవడం మాత్రము ప్రతి ఒక్కరు కూడా పార్టీ నేను ఈ పార్టీ నుంచి నిలబడ్డా, ఆ పార్టీ నుంచి నిలబడ్డా అనే విధంగా వాళ్ళ సింబల్స్ లేకున్నా జనరల్ సింబల్స్ ఉన్నా వాళ్ళు ఉండడానికి ఉంటుంది. ఈ జెడ్పీటీసీ ఎంపీటీసీ దానికి ఖచ్చితంగా పార్టీ సింబల్ ఉంటుంది. ఆ సింబల్ మీద ఎవరు ఏందనేది విషయంలో తెలిసిపోతుంది. ఈ సర్పంచులకు దానికి ఉన్న తేడా అది మాత్రం. ఇంకోటి, సర్పంచులది పెట్టాల్సింది ఉంది. యాక్చువల్గా ఏంటంటే సర్పంచులు ఎవరు గెలిచినా ఎవరున్నా కానీ వాళ్ళు పార్టీలకు సంబంధం లేకుండా ఉండ కారణం బట్టి వాళ్ళు ఈ పార్టీ ఆ పార్టీ అనుకుంటే గోడ మీద పిల్లిలాగా ఉంటారు. ఇక్కడ నుంచి అక్కడ పోతారు, అక్కడ నుంచి ఇక్కడ పోతారు. ఈ సింబల్ లాగా ఉంటే జెడ్పీటీసీ ఎంపీటీసీలకు ఖచ్చితంగా ఈ పార్టీ సింబల్ ఉంటుంది, వాళ్ళు ఆ పార్టీకి అనుబంధంగా ఉంటారనే ఉద్దేశంలో అది ముందు పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ లోకల్ బాడీలకు ప్రతి ఒక్కరికి కూడా ఫండ్స్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే రాజ్యాంగ సవరణ చేయడం జరిగింది. 72, 73 అధికారులలో రాజ్యాంగ సవరణ చేయడం జరిగింది. ఆ 2014 వరకు కూడా సర్పంచ్లకు నిధులు, విధులు, అధికారాలు కూడా పూర్తి పరంగా ఇచ్చిండ్రు. నేను సర్పంచ్ గా 2006 to 2011 వరకు రామాయంపేట్ మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ గా ఉండి రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షునిగా కూడా తిరిగి ప్రతి నియోజకవర్గంలో ప్రతి సర్పంచ్ స్థానాల్లో తెలంగాణ, ఆంధ్ర ఉమ్మడిలో ఉన్న ఆంధ్ర నుంచి రాయలసీమ ప్రతి గ్రామాల్లో కూడా తిరిగి సర్పంచులను ఐక్యంగా తీసుకురావడం జరిగి అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు నిధులను, కరెంటు బిల్లులను ప్రతి విషయాల్లో కూడా ఉండి తీసుకురావడం జరిగింది. ఈ సందర్భంగా తెలియజేయడం ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి మంచి వేవ్ ఉంది ఈ రోజు. ఎందుకంటే సన్న బియ్యం ఇచ్చింది ఉంది, కరెంట్ ఇవ్వడము, ప్రతిదీ దాంట్లో కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని పార్టీ సింబల్తో పోతేనే మాకు బలంగా ఉంటుందనే ఉద్దేశంలో కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుందని నేను అనుకుంటున్నాను. ఏది ముందు వచ్చినా కానీ కాంగ్రెస్ పార్టీ విజయం ఉంటుంది. దీంట్లో ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తారు. ప్రతి వాళ్ళకు, రైతులకు, ప్రతి ఒక్కరు కూడా సహకరించే రకంగా కాంగ్రెస్ పార్టీ ఉన్నది. కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ ముఖ్యమైన కారణాలు, ముఖ్యమైన కార్యక్రమాలన్నింటిని కూడా చేయడం జరుగుతుంది. సంబంధించింది అనుకో, ప్రతిదీ సంబంధించింది. ఇక్కడ సర్పంచులకు కూడా భవిష్యత్తులో ఎలక్షన్స్ అంటే ఈ 2 months లో అవుతుంది. దీనికి ముందు ఇది ఒక 15 రోజుల ముందు, 20 రోజుల ముందు ఒక అవుతుండొచ్చు. దీని తర్వాత సర్పంచుల ఎలక్షన్స్ అయితే ఇక్కడ తెలియజేయాల్సింది ఏంటంటే పార్టీ సింబల్ ఉంటుంది, పార్టీ బలబలాలు కూడా బయట వస్తాయి. దాంట్లో కాంగ్రెస్ పార్టీ పూర్తి చిత్తశుద్ధితోని ఈ కార్యక్రమం. ఇంకోటి, రిజర్వేషన్ 42% రిజర్వేషన్లు ఇచ్చితే ప్రతి ఒక్కరికి కూడా బీసీ వర్గాల వారికి ఇక్కడ ఆస్కారం ఉంటుంది. వాళ్ళ పర్సంటేజ్ కూడా 60% వరకు ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఫోర్స్ సైడ్ టీవీ ద్వారా వాళ్ళకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా ప్రతి ఒక్కరి సహకారం ఉంటుందని ఈ సందర్భంగా రామచంద్ర గౌడ్ గారు మరొకసారి మీ వద్దకు వస్తాను. అప్పటిదాకా లక్ష్మీ నరసింహారెడ్డి గారి దగ్గర వెళ్దాం. లక్ష్మీ